2024 ఎలక్షన్ లో ఏపీకి సీఎం కింద ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు మీరు? ఎవరు వస్తే బాగుంటది అంటే ఇప్పుడు మామూలుగా చంద్రబాబు నాయుడు ప్రీ పొజిషన్ అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు రమ్మని ఇప్పుడు 1వ తారీఖు అని ప్రీ పొజిషన్ ఇచ్చి ప్రకటించేసాడు. ఇప్పుడు ఎవరు వస్తే ఏం పోయింది కానీ ఇంకా ఇప్పుడు సీఎం లోకి ఎలాగైతే ఇప్పుడు మామూలుగా చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటది అనుకుంటున్నాం. ఇప్పుడున్న పరిపాలన ఎలా ఉంది? ఆటోమేటిక్ గా ఉంది. ఏ పరిపాలన ఉందంటే బాగున్నారు బాగుంది అంటున్నారు, లేనట్టుగా లేకుండా ఉన్నది. అన్ని సోపాయాలు కుదిరే లేకపోతే లేదు. ఈ అమ్మఒడి వాలంటీర్ వ్యవస్థ పైన మీ అభిప్రాయం? అమ్మఒడి అన్ని టైంకి చేస్తున్నాడు, అన్ని అమ్మఒడి సైపోతా మొత్తం అన్ని టైంకి పడిపోతున్నాయి. కాకపోతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. హౌసింగ్ లోన్లు అన్నాడు, హౌసింగ్ లోన్లు ఇంకా వదలలేదు. సొంతంగా అప్పో చెప్పు చేసి కట్టుకున్నారు, వాటికి దారి లేదు తని లేదు. ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తా అన్నారు, చేశారా ఏపీలో? ఏం చేయలేదు. మద్యపానాలు గట్రా ఏం తగ్గించలేదు, ఎక్కువ అయిపోయింది. నారా లోకేష్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? అవకాశాలు అంటే ఉన్నాయి. ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇక టైంలో కానీ అలాగా చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు రాబోయే కాలంలో ఇక చంద్రబాబు నాయుడు పోతే ఇప్పుడు లోకేష్ గారు ఇక రీడింగ్ లో ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి వస్తున్నారు కదా, ఏ మాత్రం ప్రభావితం చూపిస్తుంది వైసీపీ పార్టీకి? ఇప్పుడు వాళ్ళిద్దరి కాలంలోనే బాగుంది. సపోర్ట్ రెండు కలిసింది కాబట్టి బాగున్నది సపోర్ట్. ఇప్పుడు రాబోయే 30 సంవత్సరాల పాటు కూడా నేనే సీఎం అవుతానని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఎంత కామండి, జగన్మోహన్ రెడ్డి గారు అవుతే ఆయన పార్టీ వాళ్ళు అలాగ అనుకుంటే ఇది పార్టీ వాళ్ళు అనుకుంటే అంది కూడా ఒకడు అంటాడు, అందులేనుడు ఒకడు అంటాడు. ఎవరు రాతమాల వెళ్ళకుండా అలా చూసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఒక్క మాటలో 24లో సీఎం ఎవరు అవబోతున్నారు అనుకుంటున్నారు? ఎలాగా ఒక్క మాటలో 24 ఎలక్షన్ లో ఎవరు సీఎం అవ్వబోతున్నారు మీ ఉద్దేశం? నా ఉద్దేశం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే బాగుంటది.